డీటెయిల్ చూస్తే ప్రతిపక్ష హోదాపై మాజీ సీఎం జగన్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. తాను గతంలో వేసిన పిటిషన్ పెండింగ్లో ఉండగానే తన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ స్పీకర్ రూలింగ్ ఇచ్చారని ఆరోపిస్తూ జగన్ పిటిషన్ వేశారు. స్పీకర్ రూలింగ్ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని జగన్ పిటిషన్లో కోరారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలని కోరారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ అక్టోబర్ 4కి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగకిషోర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. నాగకిషోర్, అప్డేట్స్ ఏంటి? మనోజ్, థ్యాంక్ యూ. ఏపీ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా కల్పించమని చెప్పి పిటిషన్ దాఖలు చేస్తున్నారు. నేను గతంలో ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి అసెంబ్లీ స్పీకర్ కి లేఖ రాస్తే ఆ లేఖను కూడా పట్టించుకోకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, రూలింగ్ చేశారంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అందులో భాగంగా నాకు ప్రతిపక్ష హోదా కల్పించేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన్ని హైకోర్టు విన్నవించడం జరిగింది. సో ఈ రోజు హైకోర్టు వాదనలు విన్న తర్వాత ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఈయన ప్రతివాదులుగా చేర్చున్నారో ప్రధానంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కావచ్చు, అదేవిధంగా స్పీకర్ తో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ, అదేవిధంగా స్పీకర్ కార్యదర్శికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చేసి ఈ కేసును 3 వారాలు వాయిదాకి వేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అనుబంధ పత్రాలను కూడా జత చేసేసి ఆ కేసులన్నింటినీ కూడా వీటిలో తీసుకురావాలంటూ కూడా రిజిస్టర్ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతిపక్ష గనక ఇచ్చినట్లయితే వైసీపీ తరఫున మా గలం వినిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి కోరడం జరిగింది. ఏదైతే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అదేవిధంగా వైసీపీ సభ్యులకి టైం కేటాయించకుండా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో గతంలో కొన్ని రాష్ట్రాలు సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చున్నాయి కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు విన్నవించుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ప్రధానంగా స్పీకర్ సైడ్ నుంచి చూసినట్లయితే ఏదైతే ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా 175 సీట్లు 10% మెజారిటీ రావాలి. సో 18 సీట్లు కనుక ఉన్నట్లయితే ప్రతిపక్ష హోదాకి అర్హులు అవుతారు కాబట్టి అంత మెజారిటీ వైసీపీకి రాలేదు కనుక వీళ్ళు ప్రతిపక్ష హోదాకు అర్హులు కాదంటూ కూడా స్పీకర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు పయ్యావుల కేసులో మీడియాతోటి మాట్లాడుతా ఏదైతే ప్రతిపక్ష నాయకుడికి జగన్మోహన్ రెడ్డి లేఖ పంపించున్నారో అది చెల్లుబాటు కాదు, ఖచ్చితంగా ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటూ కూడా ఆయన మాటలు చెప్తా ఉన్నాడు కాబట్టి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలంటా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి వివరాలన్నింటినీ జత చేసేసి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసు 3 వారాల పాటు వాయిదా పడింది. మనోజ్, నాగకిషోర్, తాజాగా వైఎస్ జగన్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రఘురామ కృష్ణంరాజు అసెంబ్లీలో చెప్పారు, జగన్ గన అసెంబ్లీకి రాకపోతే వేటు తప్పదని అంటున్నారు. ఇదే తరుణంలో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ కూడా ఎమ్మెల్యేలు మీతో పాటు 11 మంది ఎమ్మెల్యేలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపిస్తాను, అవసరమైతే మీరు అసెంబ్లీకి వెళ్ళండి, లేదంటే మనం ఉప ఎన్నికలకు వెళ్తాం, ప్రజల మద్దతు మనకే ఉందనేటి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మనోజ్, ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే శాసనసభ మొదలయ్యేటప్పటి నుంచి కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి అంటూ కూడా అటు కూటమి ప్రభుత్వం అనేక మార్లు వైసీపీ వాళ్ళని విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ వారు ఎవరు కూడా దీని మీద స్పందించలేదు. సో ఈ నేపథ్యంలోనే కొంత అసహనానికి లోనైనటువంటి కూటమి నాయకులు కావచ్చు, అదేవిధంగా స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, కొంత ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఆఫీసులకు హాజరు కాకుండా ఉంటారో వాళ్ళకి సంబంధించి జీతభత్యాలు ఆపేస్తున్నాం, అలాంటిది ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ప్రజల సమస్యలను విన్నవించకుండా ఉన్నట్లయితే వారికి జీతభత్యాలు ఎందుకు ఇవ్వాలి అంటూ కూడా కొంత ఘాటు వ్యాఖ్యలు అయితే స్పీకర్ చేశారు. దాంతో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కూడా ఎవరైతే శాసనసభకు రారో వారి మీద చర్యలు తీసుకుంటాము, వారికి సంబంధించి శాసనసభలో బిల్లులు పెడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ విషయం మీద ఈ రోజు జరుగుతున్నటువంటి విస్తృత స్థాయి సమావేశంలో చర్చ చేయడం జరిగింది. ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మిగతా 11 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులతోటి ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో ఏదైతే చర్యలు తీసుకుంటామన్నారో దీనికి సంబంధించి ప్రత్యేకంగా జగన్ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. జగన్ దీని మీద అవసరమైతే 11 మంది ఎమ్మెల్యేలు, నేను కాకుండా పెద్దిరెడ్డి సమక్షంలో మొత్తం
చేస్తాము. అలా కాదు అనుకుంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఏదన్నా చర్యలు తీసుకుంటారనుకుంటే రాజీనామా చేసేసి ఉప ఎన్నికలకు వెళ్దాం. ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజల మద్దతు మనకే ఉంది. ప్రజలు మెజార్టీ మన వైపే చూస్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా మనం అందరం గెలుస్తాము. మనం ప్రజల సమస్యల మీద అసెంబ్లీకి వెళ్ళకపోయినా మనం పోరాటం చేయాలి. ఏదైతే మెడికల్ కాలేజీలు మనం చేసుకొచ్చున్నామో ఆ మెడికల్ కాలేజీలు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. వీటి మీద మనం పోరాటం చేయాలి. అదేవిధంగా యూరియాకు సంబంధించి రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. మనకి అసెంబ్లీకి వెళ్ళినట్లయితే సమయం కేటాయించరు. కానీ మనం బయట నుంచే ఈ రైతుల పక్షాన, ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, అందరి పక్షాన మనం పోరాటం చేయాలి. ఏదైనా కానీ అవసరమైతే మనం రాజీనామా చేసి ప్రజా కోర్టులోనే తెలుస్తున్నామంటూ కూడా కొంత ఘాటుగానే అక్కడ ఎమ్మెల్యేలకు అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా కానీ ఈ రోజు జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ బలోపేతం, అదేవిధంగా పార్టీ కింద స్థాయిలో అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా పార్టీ నాయకుల్ని ప్రోత్సహించడానికి ఏం చేయాలనే అంశాల మీద కూడా ఈ రోజు ముఖ్యమంత్రి ప్రధానంగా వైసీపీ కీలక నేతలతోటి కూడా చర్చించినట్లుగా కూడా సమాచారం అంతా ఉంది మనోజ్. రైట్ నా కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.